సతీష్ గారు, ప్రధానంగా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ అనేది ఒక క్రిటికల్ టైం అని చెప్పొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎదగాలన్నా, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలన్నా. సో అటువంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది? అదేనండి, యాక్చువల్గా మన ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా పిల్లల ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా టైం, ఎనర్జీ, మనీ. అలా అని కాదు, కొంచెం వాళ్ళు బయట పెరిగి సొసైటీ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి. అది లేదండి, ఇప్పుడు అంతా కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం. వాళ్ళ పేరెంట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే సేమ్ అది వీళ్ళు రిపీట్ చేయడం, ఇటువంటి పద్ధతులు పేరెంట్స్ అసలు మానుకోవాలి అనేది కరెక్ట్ కదా. వాళ్ళ వల్లనే కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కదా పిల్లలు. మీరు కానీ వీలున్నంత వరకు పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు అంటే పేరెంట్స్ దెబ్బలాడుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పిల్లల ముందు అన్నది కరెక్ట్ కాదు. ప్రైమ్9 ఎడ్యుకేషనల్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు స్టూడెంట్స్ వాళ్ళ చదువుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు, IRS. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, ప్రధానంగా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ అనేది ఒక క్రిటికల్ టైం అనే చెప్పొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎదగాలన్నా, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలన్నా. సో అటువంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, దానికి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అదేనండి, అంటే యాక్చువల్గా మన ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా పిల్లల ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా టైము, ఎనర్జీ, మనీ 3 ఎక్కువ పెడతారండి. మీరు అబ్జర్వ్ చేయండి, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పొద్దున్న 5 గంటలు లెగడం దగ్గర నుంచి మీరు మెజారిటీ ఆఫ్ ది మదర్స్ చేసే పని ఏంటంటే, పాపం వాళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది టైంలో పొద్దున్న లెగిసి కానీ సాయంత్రం వరకు కూడా ఏ స్కూల్కి పంపాలి విపరీతం రీసెర్చ్ చేస్తారు. ఏ ట్యూషన్ పెట్టాలి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే నేను IITకి పంపించాలి, ఇది పంపించాలని 1వ తరగతి 2వ తరగతి నుంచే ఆలోచన విధానం ఏదైతే ఉందో మన ఇండియన్ పేరెంట్స్ చల్లగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. అది బాగానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఏంటంటేనండి, ఈ ఎడ్యుకేషన్ మీద సరైన పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ పేరెంట్స్కి కానీ పిల్లలకి ఎలాగా ఉండదండి, 1 to 8 అంటే పిల్లలకి ఎలా ఉంటుందని ఉండదు కదండి. పేరెంట్స్కి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో డిజాస్టర్స్ అయిపోతాయండి. అవన్నీ కూడా సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం మీకు జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్లో, ఇండియాలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ చూసినట్లయితే ఎక్కువ క్రైమ్స్ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. చూసారా, అంటే ఎడ్యుకేషన్ వేరు, ట్రూ ఎడ్యుకేషన్ వేరు. ఆ ఎడ్యుకేషన్తో పాటు సరైనటువంటి వాల్యూస్ చిన్నతనంలో ఇవ్వకపోవడం వల్ల జరిగినటువంటి డిజాస్టర్స్ మనకు పెద్ద అయిన తర్వాత మనం చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ ఎవరో సంథింగ్ ఒక అబ్బాయిని అయితే చంపేయడం, లేకపోతే చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, ఏదో మల్టీ రిలేషన్స్ అనో లేకపోతే రకరకాలుగా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే మర్డర్స్ కానివ్వండి, ఇవన్నీ చేసేవాళ్ళు చదువుకున్న వాళ్ళే. ఎక్కడే ఒకప్పుడు అనుకోండి, ఒక 20 సంవత్సరాల క్రితం అనుకోండి, ఏదో పిక్ పాకెట్ చేయడం లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేయడం అనేది ఉండేది. ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్స్ ఎవరు చేస్తున్నారంటే చదువుకున్న వాళ్ళే కదండి. బాగా ఎక్కువ చదువుకున్నవాడు ఎక్కువ పెద్ద క్రైమ్లు చేస్తున్నాడు కదా. సో అందువల్ల ఏంటంటేనంటే ఈ మొత్తం అంతా ఇది ఓవరాల్గా మనకి అవాయిడ్. అలాగే పేరెంట్స్ని చూసుకుంటున్నారా పిల్లలు? సరిగ్గా చూసుకోవట్లే. పోనీ రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు. పోనీ వాళ్ళు సరిగ్గా హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతున్నారా? లేదు. డిప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, అంటే మీరు ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా మనం లాజికల్గా చెప్పాలంటే మనం ఫెయిల్ అవుతున్నాం. సిస్టమ్, సొసైటీ ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే చిన్నతనంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి కానీ 5వ తరగతి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటిది ఏదైతే ఆ స్లాట్ ఏదైతే మీకు పీరియడ్ ఉందో చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పీరియడ్ అండి. ఈ క్రూషియల్ పీరియడ్లో మీరు IIT ఎగ్జామో లేకపోతే నీట్ ఎగ్జామో లేకపోతే కోచింగ్ సెంటర్లో కాదంటే చేయవలసింది. దానికంటే కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనిషికి మనకు అలవాటు చేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవి కానీ కరెక్ట్గా నేర్పించగలిగితే ఓవరాల్గా వీళ్ళు పెద్ద పెద్ద ఎగ్జామ్లోనూ రాణించగలరు. లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలి కదండి. ఎగ్జామ్లో సక్సెస్ అయితే సరిపోదు కదా, అంతే కదండి. ఇప్పుడు మీరు నేను ఎగ్జామ్ రాశాను, నాకు 1వ ర్యాంక్ వచ్చింది, లేకపోతే నాకేమో సంవత్సరానికి ₹1 వచ్చిందంత మాత్రం డజంట్ మీన్ దట్ ఆ పీపుల్ సక్సెస్ అయినట్టు కాదు కదండి. ఇది కూడా కావాలండి. ఇప్పుడు యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా మేమే చెప్తాం, లేదంటే మంచి ఎగ్జామ్ రాయాలమ్మా, ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్ చదవాలని మేమే చెప్తాం. బట్ దాంతోపాటు అదర్ ఎలిమెంట్స్ కూడా రావాలి. కాబట్టి నేను చెప్పి ఇదేంటంటే బేసికల్గా అంటే ఒకటి హ్యాబిట్స్ అండి. మనిషికి హ్యాబిట్స్ ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత హ్యాబిట్స్ రావు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఒక హ్యాబిట్ నేర్చుకోమంటే మనం నేర్చుకోలేమండి. చిన్నతనంలో ఆల్రెడీ మనకు అలవాటు అయింది అనుకోండి, ఫుడ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక 10 years వరకు మీకు రైస్ పెట్టారనుకోండి, ఒక 6, 7, 8 years వరకు, లేకపోతే ఒక నాన్ వెజిటేరియన్ పెట్టారు, లేకపోతే మీరే చైనాలో పుట్టారండి. అక్కడ ఏంటి ఏదో వాళ్ళ కప్పలో లేకపోతే పాములో లేకపోతే ఇంకోటో తింటారు. ఆ చిన్నతనంలో అలవాటు చేసేసిన తర్వాత ఆ ఫుడ్ వాడికి డిఫరెన్స్ ఏంటి?
మీకు ఆయన చూస్తే ఇబ్బంది కలగచ్చు, ఇదేంటి వీడు పాములు తింటున్నాడో కప్పలు తింటున్నాడో లేదా సగం సగం వండుకొని తింటున్నాడు అని చెప్పేసి అనిపించవచ్చు. కానీ ఆ చిన్నతనంలో అలవాటు అయిపోయింది చూసారా. అంటే హ్యాబిట్ యొక్క పవర్ ఏంటంటే చిన్న ఏజ్లో ఎప్పుడైతే మీరు సీడ్ ఇచ్చారో కరెక్ట్గా, ఆ సీడ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్ అంటే. రెండోది ఏంటంటే హ్యాబిట్స్ అంటే బిహేవియర్ కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మేనరిజం కానీ, మాట్లాడడం కానీ. బూతులు చూడండి, చిన్నతనంలో మాట్లాడిన వ్యక్తులే పెద్ద తర్వాత ఎక్కువగా మాట్లాడతారు మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పదాలు వాడటం కానివ్వండి, ఇలాంటిది ఏదైతే ఉన్నాయో అవి వాటి మీద ఎక్కువగా మీకు జనరల్గా అంటే ఫస్ట్ 10 సంవత్సరాల వయసు, అంటే 5వ తరగతి అనుకుందాం మనం, 1వ తరగతి నుంచి 5వ తరగతి అనుకుంటే ఫస్ట్ 10 సంవత్సరాల లోపు దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలండి మనం. వాడు ఏం చదువుతున్నాడు అన్నది పక్కనట్టండి అసలు ఫస్ట్. సరే హెడ్డింగ్ ఏమో చదువు గురించి పెట్టారు, మరి ఈ చెప్తున్నారంటే అనుకోవద్దు, అది కూడా చెప్తానండి, చదువు గురించి కూడా నేను మాట్లాడతాను. ఇది ఒకటండి. అంటే ప్రతిదీ అంటే మీరు కొంచెం 10 సంవత్సరాలు దాటింది అనుకోండి, ఉదాహరణకి 10 నుంచి 13 సంవత్సరాలు అనుకోండి, అంటే 6th, 7th, 8th ఆ ఏజ్లో చూసినప్పటికంటే ఎప్పుడైనా కూడా మనిషి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్లో మనిషి భయపడేది ఎవరికంటే అంటే భగవంతుడికి. ఇంట్లో ఎవరికైనా భయపడతాం మనం? ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నతనంలో మనం భయపడేవాళ్ళం అంటే పెద్దమ్మ, చిన్నమ్మ, లేకపోతే గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ అని ఒక ఫ్యామిలీస్ ఉండి, ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ. మనిషి భయపడేది, మనిషి తప్పు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చెయ్యకూడదు అన్న ఆపిది భక్తి ఉన్నవాడే. భగవంతుడు అంటే ఏదైనా అవ్వచ్చండి, అది మీరు హిందూ మతం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళ మతాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో, బౌద్ధ మతం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఎప్పుడైతే స్పిరిచువల్ నాలెడ్జ్ చిన్న వయసులో మీరు ఇవ్వలేదో ఎప్పటికీ స్పిరిచువల్ నాలెడ్జ్ రాదు వాడికి. సో వీలున్నంత వరకు కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే మీకు ఉంటుందో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా పిల్లలకి ఇవ్వగలిగే వయసు ఆ వయసు మాత్రమే. గేమ్స్, గేమ్ ఒక సర్టెన్ ఏది వచ్చిన నేర్చుకోవచ్చు, స్పిరిచువల్ లాంటిది కాదు. కానీ గేమ్స్ చిన్నతనంలో మనం నేర్పించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, గేమ్స్ ఆడి ఓడికి డైలీ గేమ్ ఆడినప్పుడు ఓడిపోతూ ఉంటాడు కదండి. గెలవడం ఓడిపోవడం రెండు జరుగుతాయి కదా గేమ్ అంటేనే. ఎక్కువసార్లు ఓడిపోతారా గెలుస్తారంటే ఎక్కువసార్లు ఓడిపోతారండి. మీరు ఒక టెన్నిస్ ఆడండి, లేకపోతే ఒక క్రికెట్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదేవాడిని ఎప్పుడు రోజు ఓడిపోతూ ఉంటారు. ఓడిపోయిన ప్రతిసారి ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే మనసుకి, రేపు నేను ఇంకా బాగా ఆడి నేను గెలుస్తాను అన్న హోప్ క్రియేట్ అవుతుందండి. చూసారా? అదే మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, నెగిటివ్లో గెలిపి నేను పాస్ అవను అంటాడు వాడు. అంటే గేమ్స్లో ఉన్న పవర్ఫుల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళు డిప్రెషన్కి లోనవరు, సూసైడ్ చేసుకోరు, వాళ్ళు స్పోర్టివ్గా. అందుగురించి జనరల్గా ఏమంటాం మనం, స్పోర్టివ్గా ఉండాలరా నువ్వు అంటారు. అంటే స్పోర్టివ్నెస్ అంటే అర్థం ఏంటంటే ఒక గేమ్స్ ఆడి వ్యక్తికి ఫెయిల్ అవ్వడం ఎలాగా నేర్పుతుంది. మనిషికి లైఫ్లో కావాల్సింది సక్సెస్ అవ్వడం కాదండి, ఫెయిల్ అవ్వడం కూడా మనకు అలవాటు అవ్వాలి. ఫెయిల్ అవ్వడాన్ని కూడా మనం తీసుకునే విధానం ఉండాలి, ఫెయిల్ అవ్వడాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అది వ్యాపారంలో కానీ, మానసికంగా కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, రిలేషన్స్లో కానీ ఫెయిల్ అవ్వడాన్ని కూడా మీరు యాక్సెప్టెన్స్ చేసి దాన్ని కూడా తీసుకునే పరిస్థితికి కానీ మన సమాజం ముందుకు వెళితే ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అనేది మనిషికి ఎంత ఉంటుందో చెప్పండి, ఒక 10-20% కన్నా ఎక్కువ ఉంటుందా? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ 5 years స్పాన్ తీసుకున్నారనుకోండి ఉదాహరణకి, మీరు ఆనందంగా గడిపిన క్షణాలు చూస్తే 10% కూడా ఉండదండి. మిగిలిన టైం ఎప్పుడు కూడా మేము ఏదో రకంగా మనం ఏదో ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాం. ఈ స్పోర్ట్స్ ఆడి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటేనండి, వాళ్ళు తెలియకుండా ఒక హోప్ ఇంకొంచెం ట్రై చేస్తాడు సిన్సియర్గా, రేపు గెలుస్తారన్న హోప్తో ఉంటాడు. సో అందువల్ల ఏంటంటే స్పోర్ట్స్ అనేది ఒక సర్టెన్ ఏజ్లో రాదు కాబట్టి స్పోర్ట్స్. అట్లాగే ఈ అలవాట్లు ఉంటాయండి, మెడిటేషన్, యోగా లాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి కూడా. ఎందుకంటేనంటే యోగా అన్నది ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా, అది జనరల్గా మెడిటేషన్, యోగా లాంటివి ఏంటంటే ఒక ఏజ్లో నేర్చేసుకున్నాడు అనుకున్నాడు, 10 yearsలోనో లేకపోతే 9 yearsలోనో 11 yearsలో నేర్చేసుకున్నాడు అనుకోండి, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోడు. దాని యొక్క ఆ టేస్ట్ వాడు అలవాటు పడతాడు. ఆ టేస్ట్ అలవాటు పడినప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడు దాన్ని వాడతాడు. అంటే ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉండాలన్నా, మెంటల్గా యాక్టివ్గా ఉండాలన్నా, బ్యాలెన్స్డ్గా ఆలోచించాలన్నా కూడా జనరల్గా ఎలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్స్ పర్ఫెక్ట్గా సప్లై అవ్వాలన్నా కూడా అన్ని రకాలుగా కూడా. అంటే ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అట్లా ఇంకొకటి లాంగ్వేజెస్ అండి. చిన్నతనంలో ఇప్పుడు చిన్న వయసులో ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేశారా? పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోమంటే నన్ను నేర్చుకోలేము మనం, చైనీస్ లాంగ్వేజ్. కానీ అదే మీరు ఒక 10 సంవత్సరాల అబ్బాయికి కానీ 8 సంవత్సరాల అబ్బాయికి కానీ లాంగ్వేజ్ నేర్పించండి, చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తాడు. ఎందుకు ఇప్పుడు చైనాలో పుట్టాడండి, వాడే బేబీకి చైనా ఏంటి ఇండియా ఏంటి తెలియదు కదండి. మీరు చైనాలో పెడితే పేరెంట్స్ కానీ చుట్టుపక్కల చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే చైనీస్ వస్తుంది కదా. ఇప్పుడు మన ఇండియాలో పుట్టిన బాబుని మీరు తీసుకెళ్ళి పక్కనున్న చైనాలోనే ఎక్కడో పెట్టారనుకోండి, ఆ లాంగ్వేజ్ రాదా? ఇప్పుడు మన ఇండియాలోనే ఇన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి కదా, ఇన్ని లాంగ్వేజ్. మన ఇండియాలోనే ఇప్పటికీ రఫ్గా మీకు లాంగ్వేజ్లో అంటే లెక్క ప్రకారం లాంగ్వేజ్ చూస్తే 2000 పైన ఉన్నాయండి. ఆ లాంగ్వేజ్ ఎలా వస్తున్నాయి? పుట్టినప్పుడు నేర్చేసుకుంటారండి వాళ్ళు, జనరల్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. గ్రాస్పింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అఫీషియల్గా ఎన్సీఆర్టీ అనేది మనకి ఏదైతే ఉందో, టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తారో లేకపోతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదండి, సిబిఎస్ఈ బోర్డు అంట కదా. ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక రీసెంట్గా సర్వే కండక్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి యొక్క బ్రెయిన్ 80% ఆఫ్ ది బ్రెయిన్ ఫస్ట్ 6 yearsలోనే పెరిగి వస్తుందట. చూసారా?
అంటే ఎక్కువ బ్రెయిన్ మ్యాక్సిమం డెవలప్మెంట్ చిన్న వయసులో జరుగుతుంది కాబట్టి ఆ డెవలప్ అయ్యి బ్రెయిన్ ఏజ్లో మీరు ఏదైనా కొత్తగా అందు గురించి 1 నుంచి 5వ తరగతి కానీ 1 నుంచి 8వ తరగతి లోపు కొత్త లాంగ్వేజెస్ ఏమైనా నేర్చుకుంటే ఆ ఏజ్లో నేర్చేసుకోవాలి. అంటే ఓవరాల్గా మీకు అర్థమైంది ఏంటంటే నేను సోషల్ స్టడీసో లేకపోతే సైన్స్ లేకపోతే మ్యాథ్స్ వద్దని నేను చెప్పట్లేదు, కానీ ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికీ మనం టైం స్పెండ్ చేయలేం. అదే సతీష్ గారు మీరు ఇంత లిస్ట్ చెప్పారు కదా, నేను అన్నింటికి ఇంత టైం స్పెండ్ చేయగలను అంటే మనం స్పెండ్ చేయలేం. కానీ ఉన్న వాటిలో నేనేం చెప్తున్నానంటే అట్లీస్ట్ వారానికి ఒకసారి ఏదైనా గుడికి తీసుకెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఏదైనా భగవద్గీత శ్లోకాలు చెప్పడం కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు పెట్టడం కానివ్వండి, లేదా అమ్మాయిలు అయితే భరతనాట్యం ఎక్సో వయ్యో జట్టు అలాంటిది ఏదైతే ఉందో అది నేర్పించడం ఒకటి. అట్లాగే హెల్త్కి సంబంధించింది ఏదైనా యోగా కానీ అలా వీక్లీ 1 or 2 అంటే ఏదైనా ఆన్లైన్లోనే లేకపోతే కూర పెట్టండి. అట్లాగే లాంగ్వేజెస్ ఏదైనా నేర్పించాలంటే నేర్పించే విధానం కానీ ఇంకోటి ఏదైతే ఉందో మేనరిజం అంటే మరి చూడండి పైకి లెగిస్తారు దుప్పటి కూడా మడత పెట్టరు. 8th క్లాస్ లోపు 7th క్లాస్ లోపు వాడికి అలవాటు రాలేదు, తర్వాత వస్తాను అనుకుంటారు మీరు. తిన్న ప్లేట్ తీరు మేనరిజం రాదు. అందు గురించేనండి మాంటిసరీ స్కూల్స్ అనే పేరు ఎప్పుడన్నా వినే ఉంటారు మీరు. మాంటిసరీ స్కూల్ అనేది ఎందుకు హైలీ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు సక్సెస్ఫుల్ మోడల్ అంటేనంటే ఫిన్లాండ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఆ మెథడాలజీ ఉంటుందండి. మాంటిసరీ మెథడ్ అంటే ఏం చేస్తారంటేనండి స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అంటారు దాన్ని. మనది అలా కాదండి, ఫ్యాకల్టీ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అంటాం మనం. అంటే మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్లో బోర్డు పెడతాం, 100 మందిని కూర్చోబెడతాం, ఈ టీచర్ చెప్పింది 100 మంది వినాలి. ఇట్ ఈస్ అంటే ఎడ్యుకేషన్ కస్టమైజ్ అవ్వాల. ప్రపంచంలో అన్ని కస్టమైజ్ అయినాయండి. ఇప్పుడు మీకు డ్రెస్ కావాలంటే షోరూమ్కి వెళ్తే మీకు కావాల్సినట్టు తయారు చేస్తాడా? మీకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలి, ఆడేం చేస్తాడు ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి సార్ మీ ఏజ్ ఎంత, లేకపోతే మీకు ఎంత డబ్బులు కావాలి, రిటైర్ అయిన తర్వాత ఎంత కావాలని చెప్పి ప్లాన్ చేస్తాడు, అంతే కదండి. అంటే ప్రపంచంలో అన్ని కస్టమైజ్ అయినాయి, వస్తువుల దగ్గర నుంచి అన్ని మనుషులు కూడా తయారు చేసేస్తున్నారులేండి కస్టమైజ్ చేసి ఇప్పుడు చైనాలో. అంటే అన్ని కస్టమైజ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ 50 సంవత్సరాల క్రితం ఉన్న మెథడాలజీయే, మీరు పుట్టకముందు నేను పుట్టకముందు ఉన్న మెథడాలజీ ఇప్పుడు కూడా ఉందండి. అంటే ఏంటి, ఒక క్లాస్ రూము, ఒక బ్లాక్ బోర్డు, ఒక 50 మంది పిల్లలు, 100 మంది పిల్లలు, ఇది ఒక్కటే మీకు మారలా, మిగతా అన్నీ మారిపోయినాయి ప్రపంచంలో. మాంటిసోరీ ఎడ్యుకేషన్ అలా కాదండి, స్టూడెంట్ సెంట్రిక్. అంటే టీచర్ ఉంటాడు, ఒక 2 స్టూడెంట్స్ ఉంటారు ఒకళ్ళు అంతే. ఒక యాక్టివిటీ ఇస్తారు వాళ్ళకి, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లేకపోతే ఇంకోటి లాంగ్వేజ్ ల్యాబ్స్ అని ఉంటాయండి. ఇచ్చి మళ్ళీ పక్క స్టూడెంట్ దగ్గర వస్తారు, ఇలా చిన్నపిల్లలు కదండి చేస్తారు. బట్టి పట్టడం కానీ గుర్తుపెట్టుకుని కాన్సెప్ట్ అసలు చిన్న వయసులో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వకూడదు. బట్టి పట్టాడు అనుకున్నాడు 8th క్లాస్ లోపు 5th క్లాస్ లోపు అంటే ఆ స్టూడెంట్ పనికిరాడు. బట్టి విధానం ఉంది ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ఆ బట్టి విధానం పిల్లలు కూడా 95 మార్కులు వచ్చినాయి మా అబ్బాయికి, 100 కొంత వచ్చినాయంటే మా అబ్బాయికి చాలా బాగా చదివాడు. వీళ్ళ పేరెంట్స్లో వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మాట్లాడుకుంటారంటే ఈ పేరెంట్స్కి అవగాహన ఉండదండి. 100కి ఎప్పుడు కూడా మీకు అవగాహన ఉన్నటువంటి పేరెంట్స్ 100కి 5 ఉంటారండి. ఈ 95 మంది పేరెంట్స్కి పాపం అవగాహన ఉండదండి. తప్పు వాళ్ళది కాదండి, అవగాహన ఉండదు. ఈ 95 మంది అవగాహన లేని వాళ్ళు ఏళ్ళ మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీకు అవగాహన లేదండి, నాకు లేదండి, ఆ అబ్బాయికి లేదండి, ఇంకో 10 మందికి లేదు. మనం 10 మంది కూర్చొని మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటాం ఏది మంచి ఏది చెడు అని. ఈ 10 మందికి అవగాహన లేనప్పుడు వాళ్ళు ఎంత మాట్లాడుకుంటే ఉపయోగం ఏంటి? అలా జరిగే ఈ డిజాస్టర్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్కి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ఓవర్ అంబిషియస్ కావడం వల్ల, ఏదో మొబైల్స్ లేదా ఇంకోటి ఇచ్చేస్తే అదే వాళ్ళ కామ్గా ఏదో చదువు ఏదైనా కామ్గా ఉంటారన్న ఉద్దేశం ఏదైతే ఉందో, అలాంటి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. ఇలాంటి వాటి మీద ఆ వయసులో కానీ ఫోకస్ పెట్టినట్లయితే డెఫినెట్గా అది చాలా మంచిదండి. అది ఇంటి దగ్గర పెరిగిన పిల్లలకి కానీ ఇటు హాస్టల్స్లో జాయిన్ అయిన పిల్లలకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం వీళ్ళకి మీద కొంచెం వెల్ మేనర్ ఉంటుంది అని అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ పద్ధతులు అలవాటు చేసి అలా ఉంటుంది అని అనుకోవచ్చు. అలా అని కాదు, కొంచెం వాళ్ళు బయట పెరిగి సొసైటీ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి. లేదండి, ఇప్పుడు అంతా కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం వల్ల ఒక్కొక్క రూమ్లో 10 మందినో 5గురినో 6గురినో పెట్టడం కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లల్ని ఎలా పెట్టడం కానివ్వండి, వాళ్ళ కంపారిజన్స్ రాసుకోవడం కానివ్వండి, దెబ్బలాడుకోవడం కానివ్వండి, మొబైల్స్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి కూడా మీకు పెరుగుతున్నాయండి పేర్లకు. ఒకప్పుడు అండి, ఎప్పుడంటేనంటే ఒక 10 సంవత్సరాల క్రితం మీకు ఊటీ స్కూల్స్ అని, లేకపోతే కొన్ని ఏదో ఋషి వ్యాలీ స్కూల్ అని, ఇలాంటి కొన్ని స్కూల్స్ ఇప్పటికీ మంచిగా ఉన్నాయండి, కాదని నేను చెప్పట్లేదు. కానీ చాలా మంచి అకామిడేషన్తో ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో మంచి స్కూల్స్ ఉన్నాయి. ఓకే, అంటే ప్రాబ్లం ఏమవుతుందంటేనండి అలాంటి స్కూల్స్లో కూడా ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి అవేర్నెస్ పెరుగుతున్న మాట వాస్తవం, ఆ అవేర్నెస్ నెగిటివ్గా వాడుతున్నారు వాళ్ళు. అంటే కంపేర్ చేసుకుంటారు, దెబ్బలాడుకోవడమో, లేకపోతే మాట్లాడుకోవడమో, లేకపోతే కంపేర్ చేసుకోవడమో, లేకపోతే నీకు ఎక్కువ నాకు ఎక్కువ, లేకపోతే మీ ఫాదర్ గొప్పవడం మా ఫాదర్ గొప్పవడం, సంథింగ్ ఇలాంటివి కూడా పెరగడం వల్ల హాస్టల్స్లో నష్టాలు జరుగుతున్నాయండి, లాభాలు జరుగుతున్నాయి. లాభాలు నష్టాలతో నేను కంపేర్ చేసినట్లయితే స్కూల్ లెవెల్లో నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి, కాలేజీ లెవెల్లో లాభాలు ఎక్కువ జరుగుతాయి. కాలేజీ లెవెల్లో హాస్టల్కి వెళ్ళడానికి మెచ్యూరిటీ ఉంటుంది కదా, ఏది చేయాలి ఏది చేయకూడదనో, లేకపోతే ఇంకోటి నష్టాలు అక్కడ జరిగినప్పటికీ కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉంటారు. ఇప్పుడు కాలేజీలో కూడా కొంతమందికి పిల్లలకి డ్రగ్స్ అలవాటు అవుతున్నాయి, లేకపోతే ఇంకోటి జరుగుతున్నాయి. కానీ జనరల్గా కాలేజీలో ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి సొసైటీ మీద అవగాహన రావాలి, వదిలేదు మనం. ఇప్పుడు ఎంతకాలం అని మీరు పిల్లల్ని ఇప్పుడు పాము అయినా, లేకపోతే పక్షి అయినా, టైగర్ అయినా, లైన్ అయినా, మనిషి అయినా ఎంతకాలం అని మనం పట్టు కూర్చోగలం?
పట్టుకోకూడదు. కానీ జనరల్గా కాలేజీకి వెళ్ళిన తర్వాత మనం వదిలేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. మన పక్కన ఉండి మనం కాపాడుకునే విధానం ఏదైతే ఉందో స్కూల్ లెవెల్లో జనరల్గా ఏమవుతుందంటే ఎక్కువగా నష్టాలు జరుగుతున్నాయని నేను చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఈ వచ్చినటువంటి ఎడ్యుకేషన్లో కమర్షియలైజ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్రాబబులీ ఒకప్పుడు ఇప్పుడు మీరు పురాతన కాలంలోకి వెళ్తే గురువుల దగ్గరికి పంపించేవారు కదండి, ఏదో ఒక అట్లా ఉండేవి కదండి. అది వేరండి, అది వేరు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రూమ్లోనే 10 మందిని పెట్టడం కానివ్వండి, హైజీన్ రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి హాస్టల్స్లో కూడా. సో అందువల్ల ఏంటంటే హాస్టల్స్కి సంబంధించి మనం పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలంటే స్కూల్ లెవెల్లో హాస్టల్ అనేది జనరల్గా నేను నెగిటివ్గానే చూస్తానండి. మనం చాలా మంది పేరెంట్స్ భరించలేక కూడా హాస్టల్ వేస్తారు. అది మనం నెగిటివ్గా మాట్లాడితే పద్ధతి కాదు కాబట్టి నేను మాట్లాడలేదు, అది కూడా కరెక్ట్ కాదండి. పిల్లల్ని మనం భరించి వీలున్నంత వరకు కూడా ఆ వయసులో మన దగ్గర పెట్టుకుని మీకున్న సాంప్రదాయాలు కానీ మీకున్న ఏ ఉంటాయి కదండి, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, లేకపోతే ఎవరికి సంబంధించిన సాంప్రదాయాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వీలున్నంత వరకు ఆ మేనరిజం కానీ బిహేవియర్ కానీ మీరు నేర్పించకండి. ఎక్కువ గారం చేసి అడిగిందల్లా ఇచ్చి అడిగిన చోటకల్లా తీసుకెళ్ళి మీరు చేసే విధానం ఏదైతే ఉందో చిన్నతనంలో ముద్దుగా ఉన్నట్టు బాగుంటుంది తప్ప తర్వాత పెద్ద అయిన తర్వాత అదే మీకు తిరిగి దానికి ఏదో శూలం కింద మనం గుచ్చుకుంటున్నట్టుగా మనకి రివర్స్ అయ్యే విధానం ఏదైతే ఉందో అది జరుగుతుందండి. సో డెఫినెట్గా ఒక ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న పిల్లవాడిని నేను మందలించాలనుకుంటే తప్పు చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు 1 to 6 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పిల్లలు కూడా ఇప్పుడు చూస్తే చాలా మొండితనంగా తయారవుతున్నారు. అసలు ఏదైతే చెయ్యొద్దు అంటారో అదే చేస్తూ ఉండే మైండ్ సెట్లో ఉన్నారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండకుండా వాళ్ళ పేరెంట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే సేమ్ అది వీళ్ళు రిపీట్ చేయడం, ఇటువంటి పద్ధతులు పేరెంట్స్ అసలు మానుకోవాలి అనేది కరెక్ట్ కదా. వాళ్ళ వల్లనే కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కదా పిల్లలు. మీరు కరెక్ట్గా లేరనుకోండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎఫెక్ట్ పడుతుంది కదా, మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా పడుతుందండి డెఫినెట్గా. అంటే కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటేనండి, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబులు చేయడం కానివ్వండి, పాపం వాళ్ళకి టైం లేకపోవడం కానీ, ఈ పిల్లలకి ఇంట్లో మొబైల్లో లేకపోతే రిమోట్ ఇచ్చి వెళ్ళే విధానం కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా రూపాంతరం మారుతుంది, మనకి ఉన్నటువంటి సిస్టమ్ మారుతుంది. కానీ వీలున్నంత వరకు పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే ఎప్పుడు అంటే పేరెంట్స్ దెబ్బలాడుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పిల్లల ముందు అన్నది కరెక్ట్ కాదు. ఒక ఏజ్ వచ్చిందో దెబ్బలాడుకున్న పర్లా ఇంటికి ఆలోచించగలుగుతారు కదండి. ఇప్పుడు 12th క్లాస్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు పేరెంట్స్ దెబ్బలాడుకున్న పర్లా. ఎందుకంటే లేదురా నాన్న లేదా అమ్మ అని చెప్తారు, వాళ్ళు అర్థం చేసుకోగలరు, కొంచెం చేయగలరు. చిన్నపిల్లలు పెంచినప్పుడు ఏంటంటే వాళ్ళ మానసికంగా కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా వీలున్నంత వరకు పిల్లల దగ్గరలో మనం ఆ విధంగా చేయకూడదండి. ఇంకోటి ఏంటంటేనండి, ఈ 1వ తరగతి నుంచి 5వ తరగతి మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో జనరల్గానండి ఎప్పుడునండి పిల్లలకి సెన్సిటివిటీ పెరగాలండి. సెన్సిటివిటీ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బాక్స్లో భోజనం టిఫిన్ పెట్టి మీరు స్కూల్కి పంపారనుకుందాం మీ ఇంట్లో ఒక బాబుని, మీరేం చెప్తారు తెలుసా, మిగిలిపోతే ఆ చాక్లెట్లు ఇంటికి పట్టరా, ఆ టిఫిన్ ఇంటికి పట్టరా అని చెప్పారనుకోండి, దాని అర్థం ఏంటి? నలుగురికి అంటే అసలు ముందే మీరే చెప్పేస్తారు పద్ధతి నేర్పించాలి. ఇప్పుడు నువ్వు షేర్ చేసే విధానము ఒక సెన్సిటివిటీ లేని విధానం వచ్చినప్పుడు నువ్వే చెప్తే ఎలాగా? లేకపోతే అది లేదు మీ పెద్దనాన్నగారు అబ్బాయి ఉన్నాడు కదా, మీ అన్న బాగా చదివేస్తున్నాడు, లేకపోతే బాగా స్కూల్కి వెళ్తున్నాడంట, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాడంట, నువ్వెందుకు చేయవు అన్న కంపారిజన్ మీరు చిన్నతనం నుంచి అలవాటు చేసినప్పుడు అది పెద్ద అయిన తర్వాత ఆడ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటాడు. నువ్వు మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 800 మంది కోట్లలో ఏ ఇద్దరన్నా సమానంగా ఒకే రకంగా కనపడతారా? ఒకే రకంగా ఉంటారు కదండి వాళ్ళ యాటిట్యూడు. మీరు లేకపోతే నాలాగా ఇంకొకటి ఉంటాడండి. భగవంతుడి సృష్టి ఏంటంటే నిజంగా అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అన్న పాయింట్లో మనం లాజికల్గా కొంచెం డెప్త్ వెళ్ళినట్లయితే ఇన్ని 800 కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల యొక్క యాటిట్యూడ్ కానీ, వాళ్ళ ఆకారం కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళకున్న థింకింగ్ కానీ, వాళ్ళకి ఇంటలెక్చువల్స్ కానీ, వాళ్ళ డిజైర్స్ కానీ, వాళ్ళ ప్యాషన్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా కోరిక కానీ, లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్ కానీ, ఫ్యామిలీ కండిషన్ కానీ, వాళ్ళకున్న ఎమోషన్స్ కానీ, కోపం కానీ, యాంగ్రీ కానీ ఏ రెండు సమానంగా ఉంటాయా? ఉండనప్పుడు మీరు చిన్నతనం నుంచి ఆ కంపారిజన్ చేయకూడదు. నువ్వే ఇప్పుడు ఒకే తల్లిదండ్రులు పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉన్నారా? ఇప్పుడు మీ ఇంట్లో లేదా మా ఇంట్లో ఎవరింట్లో చూసుకున్నా మేము 3 అన్నదమ్ములు అండి, 3 రకాలుగా ఉన్నాం మేము. మరి ఒకే పేరెంట్స్ అయినా మీ ఇంట్లోనే ఉంటారు, అందరిలోనే ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు బయట వ్యక్తితో అలా ముందులో ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మనం కంపేర్ చేసుకునే పరిస్థితులు లేం కదండి. బయట వ్యక్తులతో కంపారిజన్ అనేది ఏదైతే ఉందో చిన్నతనంలోనే అలాంటి కంపారిజన్ కానీ మనం అలవాటు చేసినట్లయితే పెద్ద అయిన తర్వాత అది వేరే రకంగా లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో పిల్లలకు కావాల్సింది సెన్సిటివిటీ, ఇంకోటి సెన్స్ చేయడం రావాలండి. అంటే ఏది మంచి లేకపోతే ఏది చెడు అన్న సెన్సింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ రావాలి. చిన్నతనంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పిల్లలు ఎప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కదా, ఇదేంటి అదేంటి. ఆ క్వశ్చన్స్ అడగడాన్ని మనం సప్రెస్ చేయకూడదు. ఓన్లీ లాంగ్వేజ్ చెప్తున్నాం, లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, అదర్ ఫారెన్ లాంగ్వేజెస్ ఏదో నేర్పిద్దాం అనుకున్నా కూడా మీరు ఇంట్రడక్షన్ అనేది 5th లో స్టార్ట్ చేయండి. వాళ్ళ గ్రాస్పింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత 6th, 7th, 8th కూడా కంటిన్యూ చేయొచ్చు. ఈ 6th, 7th, 8th వచ్చేటప్పటికి నేను జనరల్గా చెప్పేది ఏంటంటేనండి, ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో మీరు రావాల్సింది ఏంటంటేనండి, ఒకటి బేసికల్గా ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే నెంబర్స్ ఉంటాయో, నెంబర్స్ ఉంటాయి కదండి,
మ్యాథమెటిక్స్ మీద స్లోగా గ్రిప్ రావాలండి. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు టెక్నాలజీ మీద నడుస్తుంది. సోషల్ సైన్స్లో కూడా టెక్నాలజీ ఉంటుంది. మనం చాలా వీడియోస్లో మనం మాట్లాడుతున్నాం. మనం జాగ్రఫీలో ఉంటుంది, హిస్టరీలో ఉంటుంది, అన్ని చోట్ల కూడా టెక్నాలజీ అనేది కలిసిపోయింది. కాబట్టి మ్యాథమెటిక్స్ ఉంటుంది చూసారా, మ్యాథమెటిక్స్ మీద కానీ కొంచెం కాన్సన్ట్రేషన్, ఆ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కానీ కరెక్ట్గా కానీ రాగలిగితే వాడు పర్ఫెక్ట్. అంటే మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, డివిజన్స్ కానీ, రేషియోస్ కానీ, ప్రపోర్షన్స్ కానీ, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఎక్స్పోనెన్షియల్స్, లేకపోతే ఏవైతే ఈ జనరల్గా మనం మాట్లాడతామో ఒక 10-15 ఆస్పెక్ట్స్ ఏవైతే మనకు ఉంటాయో, ఈ 10-15 ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటి ఫండమెంటల్స్, బేసిక్స్ రావాలి. టేబుల్స్ బట్టి పట్టడం కాదు. మీరు అబ్జర్వ్ చేస్తారు, స్కూల్లో టేబుల్ ఇస్తారు, బట్టి పడతారు తెలుసా, 5th టేబుల్, 6th టేబుల్, 7th టేబుల్ అని బట్టి పడతారండి. అలా బట్టి పట్టడం వల్ల ఉపయోగం లేదండి. ఆ నేర్పి విధానం ఎవరైతే ఉంటారో స్కూల్స్లో అలాంటి విధానం లేకపోతే, పేరెంట్స్, చదువుకున్న పేరెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా వరకు దయచేసి ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9x6 అన్నారనుకోండి, 9x6 అన్నప్పుడు మీరు అలా గుర్తుపెట్టుకో, 9 అంటే 3x3 ప్లస్ 6 అంటే 3x2 అలా కూడా చెప్పొచ్చు. లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10/2 ఎంత అని అన్నారనుకోండి, చెప్పినప్పుడు 10/2 అంటే 5, 20/4 అన్నా కూడా 5. ఈ 20లో 2 అనేది ఉంది ఒక ఫ్యాక్టరు, 20కి ఫ్యాక్టర్స్ అంటే ఇన్ని వస్తాయి. అట్లాగా మోర్ లాజికల్గా కానీ చెప్పేటప్పుడే మీరు ఇంట్రడక్షన్ చేయగలిగితే, ఇప్పుడు 2 + 3 = 5 అన్నారండి, కాదు 2 + 3 = 5, 1 + 1 + 1 + 1 + 1 కూడా 5. చిన్న వయసులో చెప్పాలండి అడిగి. 10 - 2 కూడా, 10 - 5 కూడా 5. అలా ఆశ్చర్యంగా చూస్తారు, అదేంటిది ఇలా రకరకాలుగా వేసినా కూడా ఆన్సర్ 5 వస్తుంది. ఒక ప్రాబ్లమ్ కి డిఫరెంట్ సొల్యూషన్స్. అలా లేకపోతే మీరు ఒక షాపు తీసుకెళ్లారండి, షాపు తీసుకెళ్ళిన తర్వాత ఈ వస్తువు కొన్నారు, షాప్ ఒకటి బిల్ ఇస్తాడు కదా, ఈ టోటల్ ఒక బాబు టోటల్ చేయమని చెప్పాలండి. లేకపోతే మీరు కారులో వెళ్తున్నారు, రోడ్డు కనపడుతుంది, నాన్న ఈ రోడ్డు విడ్త్ ఎంత ఉంటుందని అడగాలండి. ఇప్పుడు రోడ్డు మీద కారులో మీరు వెళ్తున్నారు అనుకోండి, ఈ రోడ్డు విడ్త్ ఎంత ఉంటుంది, 8 మీటర్స్ ఉంటుందా, 7 మీటర్స్ ఉంటుందా. లేకపోతే మీరు కారులో వెళ్తున్నప్పుడు వెలాసిటీ చూడమ్మా ఎంత ఉందో, లేకపోతే ఈ యాక్సలరేషన్ ఏ విధంగా ఉంటుంది. అంటే మీరు చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యే విధంగా ఈ మ్యాథమెటిక్స్లో ఉన్న నెంబర్స్ కానీ, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఎందుకు వాడతారో చెప్పాలి వాడికి. ఇప్పుడు స్క్వేర్ రూట్ అని చెప్తారండి 7th 8th క్లాస్ వాడికి, స్క్వేర్ రూట్ ఎందుకు వాడతాం, రూట్ ఎక్స్ అంటే ఏంటి, ఆల్జబ్రాలో ఎక్స్ అంటే ఏంటి, x² అంటే ఏంటి, లేకపోతే గ్రాఫికల్గా చెప్పడం కానివ్వండి. అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ఫండమెంటల్స్ ఏవైతే మీకు ఉన్నాయో దాన్ని అప్లై చేసి చూపించాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే 10th క్లాసెస్ అన్ని కూడా 9th నుంచే చదివించి బట్టి చేసి పాస్ చేపిస్తున్నట్టుగా ఉంది కదా. మ్యాథ్స్ అక్కడ గట్టెక్కేసాంలే అనుకుంటారు కానీ ఇంటర్మీడియట్ నుంచి తీసుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు. అదండి 10th క్లాస్ వరకు మా అబ్బాయికి 100 వచ్చినాయని చెప్తారు కదా, ఐఐటీలోనో ఇంటర్లోనో రావట్లేదు అంటారు. రీజన్ ఏంటంటే 10th క్లాస్ వరకు చదివింది రీప్రొడ్యూస్ చేస్తారు, నోట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రీప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి 10th క్లాస్ వరకు బాగా చదివాడండి మా అబ్బాయి, 8th క్లాస్ వరకు బాగా చదివాడు మా అబ్బాయి అని చెప్తారు మనకి. అదే ఇంటర్లోకి వచ్చిన తర్వాత కాన్సెప్ట్స్ అవసరం కదా, అప్పుడు చదవలేరండి. ఇది చదివింది క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివి బట్టి కొట్టి మీరు ఎగ్జామ్లో రాస్తే మార్కులు వచ్చినాయి, అది తెలివి కాదు, కాన్సెప్ట్స్ కాదు అది. అంటే 8th క్లాస్ లోపు ఉన్న పిల్లలు మ్యాథమెటిక్స్ చెప్పాను కదండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ కూడా నేను ఒక మాట చెప్తానండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే టెర్మినాలజీ ఉంటుందండి. ఫోర్స్ అంటే ఏంటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి పేరెంట్స్, టీచర్ చెప్పకపోయినా. ఫ్రిక్షన్ అంటే ఏంటి, సొల్యూషన్ అంటే ఏంటి, ఒక బ్యాక్టీరియా అంటే ఏంటి, ఒక వైరస్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, ఒక ఫోర్స్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటి అంటే చెప్పేటప్పుడు మీరు బయోడైవర్సిటీ అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి, నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి, ఆక్సిజన్ సైకిల్ అంటే ఏంటి, ఇలా బేసిక్ టెర్మినాలజీ ఏదైతే మనం మాట్లాడతామో బయట రెగ్యులర్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, లేకపోతే ఎయిర్ పొల్యూషను, లేదా సౌండ్, నేను మాట్లాడుతుంటే వేవ్స్, ఇలాంటివి చెప్పేటప్పుడు చక్కగా చిన్న ఆ టెర్మినాలజీ డిక్షనరీస్ తీసుకుని, సబ్జెక్ట్లో కూడా డిక్షనరీస్ ఉంటాయండి, ఫిజిక్స్ డిక్షనరీ, కెమిస్ట్రీ డిక్షనరీ అని, చక్కగా ఇంటర్నెట్ సహాయం తీసుకుని ఆ టెర్మినాలజీ మీద పట్టు రావాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు. ఫోర్స్ అంటే కాన్సెప్ట్ అర్థం కావాలి వాడికి, మాస్ వెయిట్కి ఉన్న డిఫరెన్స్ క్లియర్గా అర్థం కావాలండి. ఆ 2 లైన్లు చదివటం వల్ల టెక్స్ట్ బుక్లో ఉపయోగం లేదు. కాన్సెప్ట్స్ క్లియర్గా మీకు అండర్స్టాండింగ్ టెర్మినాలజీ మీద పట్టు దొరికేసింది అనుకోండి. ఒకవేళ సోషల్ స్టడీస్ ఉందనుకోండి, సోషల్ స్టడీస్ 8th తర్వాత నేర్చుకోవచ్చు. ఎందుకంటేనంటే సోషల్ స్టడీస్ మీకు అర్థం అవ్వాలంటే సొసైటీ అర్థం అవ్వాలి కదా. సొసైటీని అండర్స్టాండ్ చేసుకుని వయసు 5వ తరగతి పిల్లడికి ఉండదు. అందుగురించి సోషల్ మీరు చెప్పినా కూడా బట్టి పడతాడు వాడు. చూడండి నేను ఏజ్ ప్రకారం చెప్తున్నాను, 1 to 5th కొన్ని చెప్పాను నేను. 6th 7th 8th మ్యాథమెటిక్స్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి మీరు, సైన్స్ టెర్మినాలజీ. సోషల్ కొంచెం తక్కువ, 9th 10th సోషల్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకని వయసు పెరుగుతుంది కాబట్టి, సొసైటీని అండర్స్టాండ్ చేసుకోగలరు కాబట్టి ఆ ఏజ్లో మీరు ఇవ్వాలండి. సో ఇలా ఓవరాల్గా మీకు ఏంటంటేనంటే ఐక్యూ లెవెల్ పెరగడం అన్నది ఏదైతే ఉంటుందో, కోచింగ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో, ఆ లెర్నింగ్ చేద్దామన్న ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా కానీ మీరు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కిడ్ మీకు సక్సెస్ అవ్వడం.
అంటే మీరు ఎలా ఆలోచించినా కూడా అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ కెరియర్ని ప్లాన్ చేసుకోవాలి, అలాగే పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు.